నాగార్జున సాగర్ కుడి కాల్వకు గండి పడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి వద్ద ఈ ఘటన జరిగింది. గండి పడడంతో నీరు వృధాగా పోతోంది. 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి గండి పూడుస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. గ్రామాల్లోకి నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. నాగార్జున సాగర్ కుడి కాల్వకు గండి పడడంపై నివేదికను అందించాలని నిర్దేశించారు. గండి పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గ్రామస్తులు ఆందోళన చెందవద్దని మంత్రి నిమ్మల సూచించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జిల్లా మాచర్ల నియోజకవర్గం సంబంధించి ఏదైతే కారంపూడి వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువకు అయితే గండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాగర్ కుడి కాలువకు గండి పడటంతో అయితే నీరు వృధాగా పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ యొక్క ఏదైతే సాగర్ ఆయకట్టు ద్వారా వెళ్లే ఈ యొక్క నీరు వివిధ ప్రాంతాల్లో మంచినీటి అలాగే సాగునీటికి ఈ యొక్క కాలువ ద్వారా వెళ్లే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి వారు కరకట్ట గండి పడటంతో వాటర్ అయితే వృధాగా పోతున్నది పరిస్థితి నెలకొంది. ఆ యొక్క అక్కడ 20 గ్రామాల ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో 20 గ్రామాలకు ఉన్న ఆ నీరు వెళ్లే అవకాశం ఉండటంతో గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క పరిస్థితిని అయితే స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో నిమ్మల రామానాయుడు మంత్రి అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. గండి ధర్మబద్ధంగా అయితే దాన్ని పూడ్చే విధంగా ప్రయత్నాలు అధికారులు చేయాలని కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ యొక్క గండిని పూడ్చేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఏదైతే ప్రొక్లైనర్ తో కూడా అక్కడ గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తంగా ఈ యొక్క ఆ ప్రాంతంలో ఏదైతే టిప్పర్ల లారీలతో పెద్ద కొండరాళ్లతో పాటు మట్టి అలాగే ఇసుక అలాంటి ఏదైతే పటిష్టంగా ఏదైతే ఉంటుందో వాటన్నిటి ద్వారా ఆ గండిని పూడ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క కుడి కాలువ ద్వారా గుంటూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాకి ఈ కుడి కాలువ ద్వారా అయితే వాటర్ మంచినీరు కానీ అలాగే సాగునీరు ఆ యొక్క జిల్లాల వాసులకి అందుబాటులో ఉంది. ఇలా వాటర్ వేస్ట్ గా పోవటంతో కొంచెం ఏదైతే వాటర్ తగ్గిన ఎడల కూడా వాటర్ ఏదైతే తాగునీరుకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొనే పరిస్థితి ఉండటంతో అధికార యంత్రాంగం అదేగా ప్రజాప్రతినిధులు దీనిపై తక్షణమే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే అక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు అందించడంతో ముఖ్యంగా అధికారులని దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వెంటనే పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.